దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజులో చక్కగా ప్రార్థనకు ప్రతిసారి హాజరవుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ధన్యులు. మరి యొక్క ప్రార్థనా సహవాసము ఎంతో గొప్పదని మనము గడిచిన జన్మల నుంచి మనం చెప్పుకుంటున్నాం. మనము అనుభవాలు కూడా పొందుకుంటున్నాం. ప్రార్థనకు వచ్చినంతలో మనము అనుభవాలు కూడా పొందుకుంటున్నాం. కనుక మనము దేవునికి ఇష్టలుగా జీవించటము దేవుడికి ఎంతో గొప్ప ఎదురు చూస్తూ ఆశపడుతూ ఉంటాడు దేవుడు. కనుక సమయంలో త్వరగా ఈ కార్యక్రమాలను చదవబడినటువంటి ధ్యాన భాగాన్ని మాట్లాడుకుందాం. దయచేసి అందరూ వినటానికి ప్రయత్నించండి. ప్రార్థన చేసుకుందాం. చిన్నది. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా మా కోంటపల్లి గ్రామంలో మీరు ప్రేమించి వినిపించున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరూ కూడా వినగలిగినటువంటి మహాజ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరి మనసులు కూడా తొట్టిల్లకుండా నీ నామ ఘనత కొరకు తండ్రి బిడ్డలను ఏర్పాటు చేసుకుంటున్నాం. వారు ఫలితాలు పొందుకున్నట్టుకు సహాయం చేయండి. నీ మాటలు వింటే ప్రతి ఒక్క కుమారుడు కుమార్తె కూడా ఫలితములు పొందుకుంటారు. ఈ మౌతు ద్వారా ఆలకించినటువంటి బిడ్డలు కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డలు దీవించండి. వచ్చినటువంటి బిడ్డలు తొట్టిల్లకుండా ప్రభా వారి యొక్క ఆలోచన మనస్సంతా కూడా నీ మాటల నుంచి మీరే ఘనత పొందుకోండి. ఇదిగో ప్రభా, మాట్లాడినది నేను కాక నీ యొక్క ఆదరణకర్తతో మాకందరికీ కూడా ఆత్మలకు తృప్తిపరిచి ఆయన అద్భుతమైనటువంటి నీ వర్తమానాన్ని వినిపించమని యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము త్వరగా ఈ యొక్క దేవుని యొక్క మాటలను మనము విందాం. మరి గడిచిన దినాలు సంవత్సరాల నుంచి కూడా మరి మాటలు మనం వింటూనే ఉంటున్నాం. 148వ కీర్తనలో చాలా చక్కనైనటువంటి ఆదరణ కలిగినటువంటి మాటలు, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ఈ మాటలు విన్నటువంటి వారికి జ్ఞానము గలవారు మరింత పాండిత్యముతో ఆశీర్వదింపబడుతుంటారు. ఈ మాటలు శ్రద్ధగా వినేటువంటి వారికి ఎంతో ధన్యతలు కూడా ఉంటాయి. కనుక మాటలను మనము హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఎంతో శ్రేష్టం. మరి దేవుడు మనలను ఎంతగానో భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అనేక రీతిలుగా ఉన్నారు. కొందరు సైకోలు ఉన్నారు, కొందరు దేవుడు లేడన్నటువంటి వారు ఉన్నారు, కొందరు దేవుని కలిగినటువంటి వారు ఉన్నారు, కొందరు దేవుని కలిగినటువంటి వారై కూడా దేవుని విడిచిపెట్టినటువంటి వారు కూడా ఉన్నారు, కొందరు దేవుని యందు నిర్లక్ష్యం చేసినటువంటి వారు ఉన్నారు, కొందరు ఎంతో హేళన చేసినటువంటి వారు ఉన్నారు, దేవుని మాటలకు హేళన చేసినటువంటి వారు ఉన్నారు. అనేక మంది దైవ సేవకులను ఎంతో శోధించినటువంటి వారు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా క్రీస్తే భూమి మీదకు మనకు రక్షణకరముగా వచ్చినటువంటి క్రీస్తునే శోధించారు. ఈ రోజుల్లో కాపరులను శోధించడంలో పెద్ద విచిత్రమైనటువంటి సంగతి కాదు. వీళ్ళారా, ఏది ఏమైనా సరే అందరూ కూడా మనము కొనసాగుతున్నాం. శాశ్వతమైనటువంటి స్థలాలలో మనము లేము అని మనకు తెలిసి కూడా ఈ భూమి మీద చాలామంది శాశ్వతమైనటువంటి స్థలాలను ఏర్పరచుకోవడానికి ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. ఏర్పరచుకోవడంలో తప్పు లేదు. భూమి మీద శాశ్వతమైనటువంటిది కాదు అని తెలిసి కూడా చాలామంది మనం సుఖభోగాలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మంచిదే, ఏర్పాటు చేసుకో. కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ దేవునిదని తెలుసుకో. నువ్వు భూమి మీద కూడా సంతోషించవచ్చు, మరి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా సంతోషించవచ్చు. ఎప్పుడు దేవుని ఆత్మ నాలో ఉంది అనుకునేటప్పుడు. దైవజనుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు చదివినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆకాశముకి, భూమికి, నక్షత్రాలకు, సమస్త సృష్టికి, జంతువులకు, సర్వ జీవరాశులకు, సమస్తమైనటువంటి
భూమి మీద జీవిస్తున్నటువంటి జీవరాశులే కాక ఇంకా ఎదుగుతున్నటువంటి ప్రతిదీ కూడా చెట్టు చేమ అన్నీ కూడా జీవరాశులే. ఆ జీవరాశులకన్నిటి కూడా హెచ్చరిస్తూ ముఖ్యముగా చెప్తున్నాడు, ప్రజలకు చెప్తున్నాడు, యవనులారా, చిన్నలారా, యవనులారా, పెద్దలారా, వృద్ధులారా దేవుణ్ణి స్తుతించండి. రాజులారా, న్యాయాధిపతులారా, సమస్తమైనటువంటి భూమి మీద జీవిస్తున్నటువంటి అధికారులారా ఎవరిని స్తుతించమంటున్నాడు ఆయన? దేవుణ్ణి స్తుతించండి. దేవుణ్ణి స్తుతించితే అది ఎంతో ధన్యతలు ఉన్నాయి. మీ కొరకు గొప్ప ఒక శృంగమును ఏర్పాటు చేశాడు ఆయన. ఆ శృంగం ఏంటంటే పరలోకం. ఆ శృంగము ఏర్పాటు చేశాడు కనుక సమస్త జీవరాశులు కూడా భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటివి, మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్రులారా, హిమములారా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవరాశులారా, రెక్కలతో ఎగురు పక్షులారా అని అంటూ ఇక్కడ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలకు, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ కూడా యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి మంచి స్థలాలు దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఇది ఎవరు కూడా అబద్ధం అనుకుంటారో లేకుంటే అది ఉట్టిదే అనుకుంటారో తెలియదు, కానీ ఇంత చక్కని మాటలు ఒక శృంగమును ఏర్పరిచి ఉన్నాడు. ప్రియులారా, భూమి మీద జీవిస్తున్నటువంటి మనము ఏదో ఒక గవర్నమెంట్ మనకు ఆధారం చూపించి ఆశలు చూపించేటప్పుడు ఆ ఆశల గురించి పరిగెడతా పరిగెడతా ఉంటాం. వాళ్ళు నెరవేర్చవచ్చు, నెరవేర్చలేకపోవచ్చు. వాటి కొరకు మనం పరిగెడతా ఉంటాం. కానీ పరలోకమందు మనకు ఏర్పాటు చేసినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి మహా గొప్ప ధన్యతలను మనము పొందుకోవటానికి ఇష్టపడము. ఎప్పుడో కదా అనుకుంటాం, కానీ మన జీవితాల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మనము వాటిని అనుభవించేటప్పుడు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే చిన్నప్పుడు బాల్యమందు ఆ బిడ్డకు శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు తెలియ ఇష్టానుసారంగా ఎగురుతూ ఉంటారు, ఇష్టానుసారంగా పరిగెడతా ఉంటారు. వాళ్ళు ఆపలేము చిన్నపిల్లలు మనం. ఆ తర్వాత కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే మన మాట వినరు. ఇంకా పెద్ద అయిన తర్వాత అయితే యవన కాలంలో చేస్తారు, లక్ష్య పెట్టరు, దేవుని యందు భయము కలిగి ఉండరు. పెద్దలు ఇంకా కూడా వాటిని ఏదో విధముగా ఒక నిస్సహాయమైనటువంటి విషయాల్లో మరి చూసుకుంటూ వారి పనులు వాళ్ళు చేసుకుంటారు, కానీ లక్ష్య పెట్టరు. ఎందుకండి ఇవన్నీ కూడాను మనము జీవించినటువంటి సంవత్సరంలో కొద్దివే. బైబిల్ బోధిస్తుంది, పువ్వు వాడినట్టు నీ జీవితం వాడిపోద్దండి. ఉదయాన్ని పువ్వు పుడుతుంది, సాయంకాలం వేసరికి అది వాడిపోద్ది. దాన్ని ఏం చేస్తాం? మనం పారేస్తాం. అంతకంట మరి భయంకరమైనటువంటి మన జీవితాలను అర్థం చేసుకుంటలేము. 70 సంవత్సరాలు బతుకు, 80 సంవత్సరాలు బతుకు, 120 సంవత్సరాలు బతుకు, చావు మాత్రము తప్పదు. ఎంతమందో ఈరోజు చనిపోతున్నారు. మన ఊర్లో ఆనంద చనిపోయాడు బాబు, ఈరోజు ఆనంద చనిపోయాడు అంట. నిన్న ఒకళ్ళు చనిపోతారు, మొన్న వరుస మీద అందరూ కూడా చనిపోతున్నారు. మన బంధువులందరూ చనిపోతున్నారు. మన ముందు పోతామా? మన తాతలు చనిపోయారు, మన తల్లిదండ్రులు చనిపోయారు, మనకున్నటువంటి రక్త సంబంధికులు ఎంతమందో చనిపోయారు. మన ముందు పోతామా? మరి ఇలా దానికి భూమి మీద శాశ్వతము కాలేనటువంటి వాటి కొరకు అయినా మనం పరిగెడతా ఉంటాం. కానీ శాశ్వతమైనటువంటివి మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. తన ప్రజలకు ఒక శృంగమును ఏర్పాటు చేశాడంటే వాటి కొరకు మనం కనిపెడితే ఎంతో ధన్యులుగా మనము జీవిస్తాం. భూమి మీద దేవుని కాపుదల ఉంటుంది, తర్వాత కూడా దేవుని కాపుదల ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ హిజ్కియా పాఠం మీరు చదువుకున్నారు. హిజ్కియా పాఠము చదువుకున్నారు. హిజ్కియా
యోగారాజు అనే హిజ్కియా రోగి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు రచించాడండి ఆయన? రోగి అయ్యాడు. రోగి అయిన తర్వాత, ఆరోగ్యము పొందిన తర్వాత దేవునిని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆరోగ్యము మనం పొందామనుకోండి, కొందరు దేవుని మహిమపరుస్తారా? మరణ పడకల మీద నుంచి లేవనెత్తినటువంటి వారు కూడా ఉన్నారు మనలో. చాలా మంది దేవుణ్ణి మహిమపరచటం లే. కానీ హిజ్కియా మొదటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చాలా దేవునిని ఘనపరిచినటువంటి వాడు. తను రాజుగా ఉన్నప్పటికీ కూడా ప్రజలను కూడా దేవుని మార్గంలో నడిపించినటువంటి వాడు, దేవునికి గొప్ప ఇష్టడిగా జీవించినటువంటి వాడు, క్రమములు తప్పనటువంటి వాడు. ఆయన క్రమములు తప్పనటువంటి వాడు ఒకరోజు ఆయన మరణకరమైనటువంటి వ్యాధిని అనుభవిస్తాడు. ఒక రణం వస్తుంది కాళ్ళ మీద, ఒక రణం వస్తుంది. దాన్ని బాధపడుతుంటాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాడు. దాన్ని బాధపడతాడు కానీ రాజును కదా నేనని చాలా వైద్యాలు చేశాడో లేదో తెలియదు, కానీ దేవుని మీద మాత్రము అంత రణము, ప్రాణాపాయం కలిగినటువంటి రణం ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడినటువంటి వాడు హిజ్కియా. తన ఆరోగ్యంగా ఉండేటప్పుడు ప్రజలను దేవునిలో నడిపించాడు. అతను కూడా దేవునికి భయభక్తులుగా జీవించాడు. గనుక అతను పరిపాలించినటువంటి రాజ్యము కొన్ని సంవత్సరాలు నిమ్మలముగా ఉంది. దేవునికి స్తోత్రం. గనుక ఆ నిమ్మలముగా ఉన్నటువంటి ఆ దేశాన్ని చక్కగా పరిపాలించినటువంటి వాడు తెలియని రీతిగా ఆయన వ్యాధి కలిగినటువంటి వాడుగా అయ్యాడు. ఆ వ్యాధి కలిగినటువంటి వాడుగా అయ్యాడు, సరే కదా. మరణకరమైనటువంటి ఆ పడక మీద ఉన్నటువంటి హిజ్కియా మరి 1వ వచనంలో చూసినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి ఏడు చెప్తున్నాడండి ఆయన? నువ్వు చచ్చిపోతావు గనుక నీవు నీ ఇల్లు అంటే ఏంటో తెలుసండి? మనకున్నటువంటి శరీరం. నీ ఇల్లు, నీ హృదయము చక్కపరుచుకో, నువ్వు చచ్చిపోతావు హిజ్కియా, అయిపోయింది నీ ఆశ అని హిజ్కియాకు ఎందుకు ఆ వార్త వచ్చింది తెలుసండి? ఆ వార్త హిజ్కియాకు ఎందుకు వచ్చిందంటే, హిజ్కియా దేవునిలో ఉన్నాడు కనుక, దేవునిలో ఉన్నాడు, దేవునితో కాదు దేవునిలోన ఉన్నాడు కనుక హిజ్కియాకు తన మరణకరణమైనటువంటి ఆ విషయాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఆయనకు తెలియపరచబడింది. ఆయనకు తెలియపరచబడేటప్పుడు హిజ్కియా ఎంతో గోడ తట్టు తిరిగి అని ఉంటుంది. గోడ తట్టు తిరిగి అతడు తన ముఖమును గోడ తట్టు తిరిగి తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నీ మెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నీ నెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను దేవునికి ప్రార్థింపగా. అబ్బా, ఎంత చక్కని మాటలండి ఇక్కడ చెప్తున్నాడు ఆయన. దేవా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నీ నెట్లు జరిగించుతును. నేను ఏ విధముగా జరిగించానో లెస్ అయినటువంటి ఇసుక రేణువంతా కూడా నాలో తప్పిదము లేదు. నీలో నేను జరిగించాను, నీలో నేను ఉన్నాను. నీకు తెలుసు. దేవుడికి తెలియంది ఏంటి ఉందండి? ఈ రోజుల్లో అటువంటి దేవునికి మహిమపరిచినటువంటి ప్రజలు ఎక్కడున్నారండి? మనకు బాధ లేకపోతే ఎంత మనము వక్రజనమో, ఈ వక్రజనము బాగులేనప్పుడు మనం మొరబెట్టేటప్పుడు మనం మొర వింటున్నాడు ఆయన. మనము అసత్యములో ఉన్నప్పటికి కూడా మనం మొర వింటున్నాడు లేదైనా? వింటున్నాడు.
వినేటప్పుడు ఆయన్ని నువ్వు ఎంతవరకు నువ్వు ఆయన చేసినటువంటి చూపినటువంటి ప్రేమను తెలుసుకొని ఎంతవరకు దేవుని ప్రజల్లో ఎంత అనేక మందికి సాక్ష్యం చెప్తున్నావు, ఎంతమందిని దేవుని యొక్క ఆలయానికి నడిపిస్తున్నావు. అయ్యో దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడే, లేదంటే నా రోగమును విడిపించాడే, లేకుంటే నాకున్నటువంటి ప్రమాదం నుంచి తప్పించాడే, నేను దేవుని కొరకు బ్రతుకుతాను అని ఎంతమంది ఉంటున్నాం మనం. అందరికీ దేవుడు మేలు చేస్తున్నాడు, కానీ ఎవరు కీడు చేయలేదు. హిజ్కియా అయితే ఏ కీడు చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏమీ చేయలేదు. దేవా, నీ దృష్టిలో నేను ఎటువంటి వాడినో నీకే తెలుసు, నువ్వన్నీ కూడా తెలిసినవాడు అని హిజ్కియా దేవునికి గోడ తట్టు తిరిగి మొరపెట్టేటప్పుడు ఏం జరిగింది చూడండి. నీ యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచెట నేను చూచితిని. దేవునికి స్తోత్రం. ఎంత మంది అండి మన కోరికలు తీర్చుకోవడానికే కాదు, మనకున్నటువంటి సమస్తమైనటువంటి వాటిని మనము కాపాడుకోవటానికి దేవుని కన్నీళ్లతో మనం అడుగుతున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కనుక ఇక్కడ హిజ్కియాకు చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రార్థన నేను విన్నాను, నువ్వు కన్నీళ్లు విడిచిట నేను చూచితని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను, ఇష్టపడ్డాను. ఇంకా అబ్బా 15 సంవత్సరములు నీకు ఆయుషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. ఇటువంటి మేలైనటువంటి మాటలు, ఇటువంటి అద్భుతమైనటువంటి మాటలు, ఆశ్చర్యకరము సంగతులు జరిగే మాటలు మనం వింటున్నప్పటికీ కూడా ఎవరము కూడా మనం ఏం చేస్తున్నామండి, వాటిని అంగీకరించటం లేదు, వాటిని పట్టించుకోవటం లేదు. నా బతుకు నాది 3 నాలుగు ముచ్చటకి మనం ఏం చేస్తున్నామంటే, మనం దేవుడు నేను మంచి శృంగాన్ని మంచి స్థలాలు మీకు ఏర్పరుస్తున్నాను రండి అంటే, ఈ భూమి మీద మనము ఏటేటో సాధించేయాలని పరిగెడతా ఉంటాం. అయినా ఏమీ సాధించలేం, సాధించినా మనకు అది దక్కవు అని తెలిసినప్పటికీ కూడా దేవునికి మహిమకరముగా రాం, ఏదో సాకులు చెప్తాం. దేవుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు అంటారు, నాలో ఉన్నాడండి దేవుడు అని ప్రతి ఒక్కరూ అంటారు. నాలో ఉన్నాడు దేవుడు. ఏడి దేవుడు? దేవుని దగ్గరికి ఏది? హిజ్కియా మాత్రం దేవుని యొక్క ఆ ఆశీర్వాదము పొందుకుంటున్నాడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా హిజ్కియా దేవునికి ఇష్టడిగా ఉంటున్నాడు, కానీ ఏమి తొలగిపోవటం లేదు. మరి తీయొద్దు కానీ 2 దినవృత్తాంతాల్లో 19:20 ఉంటుంది. తర్వాత 2 రాజుల గ్రంథంలో కూడా 20 అధ్యాయాలు ఉంటాయి. ఆ 2 దినవృత్తాంతాలు 32 అధ్యాయాల్లో ఉంటాయి హిజ్కియా గురించి. ఒకసారి హిజ్కియా ఏం చేస్తాడంటే, తప్పిదము చెయ్యడు కానీ క్రమము తప్పిపోతాడు ప్రజలతో. తప్పిపోయేటప్పుడు ఆయనకు ఒక గద్దింపు వస్తుంది. తన ప్రవక్త ద్వారా గద్దింపు వచ్చేటప్పుడు అన్ని సరి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. వెంటనే సరి చేసుకుంటాడు. అతను సరి చేసుకొని క్షమాపణ అడుగుతాడు, దేవుణ్ణి క్షమాపణ అడుగుతాడు. అంటే దేవునికి ఎదురు తప్పు చేయటం కాదు, కానీ చిన్న క్రమము తప్పుతాడు. ఆ క్రమము తప్పుట్లో ఆయనకు శాపం వస్తుందని మళ్ళీ భయపడి తన యొక్క బ్రతుకును లెవెల్ చేసుకుంటాడు. లెవెల్ చేసుకునేసరికి దేవుడు సంతోషిస్తాడా, కోపడతాడా? సంతోషించాడు దేవుడు. అతని జీవితకాలం అంతా కూడా అతన్ని క్రమముగా చక్కగా దేవుడు ప్రేమించాడు. అతని మరణకాలం వచ్చింది. మరణకాలం వచ్చేసరికి ఆయనకు మరణాన్ని తెలియపరిచాడు ప్రవక్త ద్వారా. మనకు అలాగే ఎవరు తెలియపరుస్తారు? మనకు తెలిసి చచ్చిపోతామని, కానీ ఏ పూట చచ్చిపోతాం మనకు తెలియదు. జగ్గిపేటలో పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఉండేటప్పుడు నేను ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు అయిందిలేండి, మా పెద్ద మేనడు కొడుకు అక్కడ పెళ్లి చేసాం. అక్కడ ఆ పాస్టర్ గారు చనిపోయారు. ఆయనంటే చెప్పారంట, నేను పలానప్పుడు చనిపోతున్నాను అని సంఘంలో ప్రకటించేశారు. ప్రకటించేసిన తర్వాత ఆయన రోగి అయిపోయాడు. రోగి అయిపోయిన తర్వాత మంచం పెట్టేశాడు. మంచం పెట్టేసిన తర్వాత ఆ రోజు అది చెప్పిన ప్రకారం చనిపోతాడని
అందరూ కూడా చూస్తున్నారు. చూసేసరికి మళ్ళీ చెప్పాడంట, ఈ రోజు కాదు 3 రోజులు పోవాలని చనిపోతాను అన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. 3 రోజుల్లో చనిపోయాడు. అతను కుమారుడు చాలా మరి ప్రసంగికుడిగా జీవిస్తున్నాడు. వారు కూడా చనిపోయారు అనుకోండి. చెప్పరావడం ఏంటంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి మహిమలు మనము ఎవరి మీద పొందుకుంటున్నామా? కాపర్లం మేమే లేదు. విశ్వాసులకు హెచ్చరిస్తున్నామండి. ఎవరైనా తెలుసుకోవాలి. తెలుసుకొని దేవునిలో పటిష్టమైనటువంటి క్రమములు మనం పాటిస్తే దేవుడు ప్రతిదీ కూడా మనకు అద్భుతమైనటువంటి క్రమములు చేస్తాడు. ఇక్కడ హిజ్కియా దేవునిలో ఉన్నాడు కనుక, దేవునితో కాదు దేవునిలో ఉన్నాడు కనుక హిజ్కియాకి తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తెలియపరిచేటప్పుడు అతను ఏం చేశాడు? గోడ తట్టు ముఖము తిప్పుకొని ఏడ్చి, అయ్యా నీ దగ్గర నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను నీకే తెలుసు, నేను న్యాయముగా ఉన్నాను, యథార్థముగా ఉన్నాను, నీ దృష్టికి అనుకూలమైనటువంటి కార్యక్రమాల్లో నడుచుకున్నాను నేను అని ఏడ్చేటప్పుడు దేవుడికి ఎక్కడ లేని కనికరం పుట్టింది. దేవునికి స్తోత్రం. ఈరోజు అమ్మా అయ్యా మన యొక్క పరిస్థితులను బట్టి కన్నీటి ప్రార్థన చేయండి అంటే ఎవరైనా చేస్తారా? ఏదో ప్రాణాపాయం వచ్చినప్పుడు ఏడ్చేస్తారు. ఎవరికో ప్రాణాపాయం అప్పటికప్పుడు ఏడ్చేస్తారు, ప్రార్థన చేసేస్తారు. మంచిదే, కానీ ఎప్పుడూ కూడా మనము దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉండాలి. వెంటనే ఆయనకున్నటువంటి ఆ రణము, మరణకరమైనటువంటి రణమును యెషయా ద్వారా మరలా దేవుడి దాన్ని బాగు చేసేస్తాడు. బాగు చేసేసిన తర్వాత ఆయనకు 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు హిజ్కియా అని ఆయనకు భరోసా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కదా నాకు ఇంకేం కాదు, నా ఇష్టం ఇచ్చినట్టు ప్రవర్తిస్తాను, నాకు నచ్చినట్టు చేస్తాను, నేను మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు ఆయుష్ ఇచ్చేసాడులే 15 సంవత్సరాలు, నాకేం పర్వాలేదు అని నిర్లక్ష్యం చేసి వేరే అడ్డుతోవలు త్రొక్కాడు అనుకున్నారా? మరింత దేవుణ్ణి మహింపరిచాడండి. దేవునికి స్తోత్రం. మనలో కొంతమంది ఉన్నారనుకోండి, చాలామంది లేరు. మరింత దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు. దేవాను నన్ను కాపాడావు అని ఎంతో అద్భుతమైనటువంటి విషయాలను ఇక్కడ మనం 9 నుంచి మీరు చదువుకున్నారు, 9వ వచనం నుంచి. కనుక యోగా రాజు అయిన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది ఈ మాటలన్నీ కూడా సృష్టి యావత్తుకు కూడా రచించి మన జీవితాలు కొద్ది జీవితాలు అని ఆయన చాలా సువార్త చేశాడండి. దేవునికి స్తోత్రం. మంచి సువార్త చేశాడు. మంచి సువార్త చేయడమే కాక ఆయన అద్భుతమైనటువంటి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నాడు. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అందరిని రక్షించడానికే వచ్చాడు. ఎర్రి కుక్కలుగా మనం జీవిస్తున్నటువంటి మన జీవితాలను రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చినటువంటి ఆ మహా గొప్ప దేవుడు అయినటువంటి ఆ దేవుని మనము ఎంత స్తుతిస్తున్నాం, ఎంత మర్యాదిస్తున్నాం. హిజ్కియా మాత్రం ఆయన ఆ చదువంతా ఒక 9 నుంచి మొదటి వరకు ఆఖరి వరకు చదివితే చాలా చక్కగా ప్రజలకు సువార్త ప్రకటించాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు దృఢపరిచాడు. ఆయన ఆయుష్కాలం అంతట్లో కూడా ఏది కూడా వ్యర్థపరుచుకోలే. ఆయుష్కాలాన్ని ఆయన ఆయుష్కాలాన్ని ఏం చేశాడంటే దేవునికి సమర్పించాడు. ఈ రోజుల్లో మన ఆయుష్కాలాలను దేవుడికి ఎంతమంది సమర్పిస్తున్నాం? ఎందుకంటే సందు దొరికితే చాలు విత్తలవిడైనటువంటి సంతోషాలు అనుభవించడానికి చూస్తాం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డల హిజ్కియా మాత్రము తనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి దేవుణ్ణే మహింపరిచాడు, కానీ లోకంలో ఎటువంటివి కూడా ఆశించలేదు. దేవుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ చూద్దాం. లోక సువార్తలో మరి జకరియా అనినటువంటి మాటలు. జకరియాకు భార్య ఎవరు? ఎలిజబెత్కి జకరియాకు పిల్లలు లేరు కదా. పిల్లలు లేకపోతే చివరికి ఒక్కగానొక కుమారుడు పుడతాడు. కుమారుడు పేరు ఏం పేరు? యోహాను పుట్టాడు. యోహాను పుట్టిన తర్వాత యోహాను ద్వారా మరి తల్లిదండ్రులు ఎంతో మహిమపరచబడ్డారు, కానీ ఆయన వల్ల పోషింపబడలేదు. దేవుడిచ్చాడు కుమారుణ్ణి, దేవుని యొక్క సేవ కొరకు ఆయన వాడుకున్నాడు. వాడుకోవడమే కాక మరి ఎంతో పవిత్రమైనటువంటి జీవితాన్ని
యెషయా కుమారుడు జీవించాడు. యెషయా పుట్టిన తర్వాత తన తండ్రి జకరియా అర్థం చేసుకున్నటువంటి మాటలు ఇక్కడ 1వ అధ్యాయము 66 నుంచి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 66 నుంచి చదువుదాం. ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూరుడై తన కుమారుని గురించి అనిన మాటలు ఇట్లు ప్రవచించిన తన కుమారుడి గురించి ప్రవచించాడు. ఏమని? ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసిన దేవునికి స్తోత్రం. జరగబోయే విషయాన్ని యోహాను తండ్రి అయినటువంటి జకరియా చెప్తున్నాడు. ఇదిగో రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి రక్షణ మనకు కలగబోతుంది అని చెప్పుతూ ఇక్కడ మరి చూడండి, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, ఈ మాటలు బాగా గమనించాలి, మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారిని అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసాను. దేవునికి స్తోత్రం. రాబోయేది చెప్తున్నాడు జకరియా. తన కుమారుణ్ణి పట్టుకొని రక్షణ తయారు చేశాడు దేవుడు. ఎవరి వల్ల? యోహాను వల్ల. యోహాను రక్షణకరమైనటువంటి మాటలు తన ద్వారా వినిపించడానికి సిద్ధపడుతున్నటువంటిది ముందే తండ్రి అని జకరియా చెప్తున్నాడు. గనుక ఇటువంటి పరిస్థితుల్లో జకరియా తన కుమారుని గురించి చక్కగా చెప్తున్నాడు. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలకించిన లోక రక్షకుడు వస్తున్నాడని యెషయా ప్రవక్తించాడు. ఇంకా ఉన్నటువంటి చాలా మంది భక్తులు, ఇర్మియా, అందరూ కూడా ఇదిగో లోకానికి రక్షణ వస్తుంది, దావీదు చిగురు పుడుతుంది, ఆ దావీదు చిగురు వలన పాపులను ఆయన రక్షిస్తాడు, భయంకరమైనటువంటి నరక ద్వారాలకు పోయినటువంటి వారినందరినీ కూడా మళ్ళించి మంచి మార్గం నడిపిస్తాడు. ఆయన ద్వారా అనేక మంది రక్షణ, ఇప్పుడు ఎంతమంది రక్షణలు పొందుకుంటున్నారో తెలుసా అండి? కొన్ని లక్షల మంది దైవజనుల దగ్గర ఎంతో భయభక్తులతో మంచి రక్షణ పొందుకోవడమే కాక మంచి దీవెనలు కూడా పొందుకుంటున్నారు. గనుక అటువంటి పరిస్థితుల్లో ఇది జరుగుతుందని ముందుగానే జకరియా కూడా ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన వస్తున్నాడు, ఆయన కొరకు ఇతను పుట్టాడు అని చెప్తాడు అనమాట. మాటలు చూడండి మీరు ఇక్కడ, ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా తన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయను సేవించుటకు అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేశాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరియు అక్కడ తన కుమారునితో అంటున్నాడు జకరియా, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడుదువు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. తన కుమారుడిని, తనకు బిడ్డలు లేరు ఎలిజబెత్కి జకరియాకు, అయినప్పటికి కూడా లేక ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని ఎవరికి సమర్పించుకున్నాడు? దేవునికి సమర్పించుకోవడమే కాదు, దేవుని కొరకు సమర్పిస్తూ ఆయన దేవుని కొరకు బలవుతాడని జకరియాకు ముందే తెలుసు.
ముందే తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన దేవునిలోన ఆయన జీవించటము జకరియాకు ఎంతో ఇష్టం. ఈ లోకములో అటువంటి జీవితాలు మన బిడ్డలకు ఎంతమందికి ఇస్తున్నాం? దేవుని కొరకు జీవించమని ఎంతమంది కుమారుల్ని కుమార్తెలు ప్రతిష్ఠిస్తున్నారు? ఈయన ప్రతిష్ఠించాడండి. చివరకు యోహాను ఏ విధంగా చనిపోయాడో తెలుసు మీకు అందరికీ. ఆయన నరకబడ్డాడు. కనుక అయినప్పటికీ కూడా ఆయన పరలోకములో ఉన్నతమైనటువంటి స్థలంలో ఆయన దేవుని యొక్క మహా గొప్ప సింహాసనంలో పాలివాడిగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఏ లోక శరీరం మట్టితో ఉండేది, ఏ ముద్దయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఇప్పుడు చనిపోయారు, అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మట్టిలో కలపబడతారు. కలపబడినటువంటి విధానమును బట్టి దేవునిలో జీవించినటువంటి వారికి అందరికీ కూడా మంచి శృంగమైన మంచి స్థలం ఉంది. ఆ స్థలాన్ని మనం పొందుకోవటానికి ప్రయత్నించాలి. ఇక్కడ జకరియా అయితే తన కుమారుడు చచ్చిపోతాడని విచారం కానీ తన కొరకు ఇది చేస్తాడు. సంతోషిస్తున్నాడు. ఈ శిశువు దేవుని కొరకు పుట్టాడు, దేవుని కొరకు ప్రకటిస్తాడు, దేవుని మహిమను పొందుకుంటాడు, దేవుని శక్తిని పొందుకుంటాడు. నా కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాడు. ఆయన ఎంతో సంతోషిస్తాడు జకరియా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లోకానికి వచ్చింది అందరిని రక్షించడానికి వచ్చాడు. యోహాను దాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఇక్కడ సదాకాలం భూమి మీద జీవిద్దామని రాలే. ఆయన దేవుని యొక్క శుభములైనటువంటి వార్తలను ప్రకటించడానికి భూలోకంలో యోహాను గారు పుట్టారు. యేసు అయితే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. రక్షకుడు వస్తున్నాడని చెప్తాడు. ఇదిగో సమస్త పాప భారములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువుని చూసి యోహాను చెప్తాడు. ఆయన సత్యము గురించి మరణిస్తాడు. యేసుక్రీస్తు దేని గురించి మరణించారు? సత్యాన్ని గురించే మరణించారు. ఎంతో అద్భుతమైనటువంటిది. వాళ్ళు లేనిపోయినటువంటి మాటలు పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అనే మాటను యేసు ప్రభు వారు చెప్పారు. యోహాను కూడా అదే జీవితం. యోహాను అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, మన కుమార్తెలు కానీ కుమారులు ఉంటే దేవునిలో జీవించినట్టు చూడాలి. దేవుడు మరి యోహాను అయితే దేవునిలో జీవించడం కాదు, దేవుని కొరకు బలైపోయాడు. మనం బలవక్కర్లే, దేవుని కొరకు జీవిస్తే చాలు. దేవుడు మనం బతికినంతకాలం మన ఆయుష్కాలం అంతా మనకు తోడుగా ఉంటాడు. మనం చనిపోయిన తర్వాత కూడా మనకి తోడు ఉంటాడు. అదే విధముగా హిజ్కియాకు ఆయన జీవించినంత కాలము కూడా దేవునిలో ఉన్నాడు కనుక ఆయనకు దేవుని తోడున్నాడు. ఆయన చనిపోతాడనే గడి వచ్చేసరికి హిజ్కియా దేవునికి విజ్ఞాపన చేశాడు. దేంతో విజ్ఞాపన చేశాడు? వెరీ గుడ్. దేనితో చెప్పరేటి? ఒక్క పిల్లైనా ఆలకించింది. కన్నీటితో విజ్ఞాపన చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా వినండి, మనకు అవసరతలు తీర్చుకోవాలంటే కన్నీటితో విజ్ఞాపన చేయాలి. మనకు సమస్యలు తీరాలంటే కన్నీటితో విజ్ఞాపన చేయాలి. గుండె చెదరని వారిని బాగు చేయగల దేవుడు మనకున్నాడని తెలుసుకొని ఆయనకు కన్నీటితో విజ్ఞాపన చేస్తే మనకెందుకు నెరవేర్చబడు? హిజ్కియాకు నెరవేర్చినటువంటి దేవుడు మనకెందుకు నెరవేర్చడు? ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని గుద్ది బల్ల మాటలు చెప్పినా సరే మనకు మన హృదయంలో నిర్లక్ష్యము, అఘోరమైనటువంటి మందము కలిగినటువంటి వారముగా మనము జీవిస్తే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము. హిజ్కియా అయితే దేవునిలో ఉన్నాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడు హిజ్కియా పరిపాలించినటువంటి దినాలన్నీ కూడా సురక్షితముగా దేశం ఉంది. హిజ్కియాకు మధ్యలో క్రమము తప్పేటప్పుడు మళ్ళీ తెలుసుకొని తన త్రోవను తను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను మామూలైనటువంటి చక్కని మరణం పొందుకుంటాడు. మరణం పొందుకున్న తర్వాత దావీదు పట్టణం ముందు ఆయన పాతిపెట్టబడతాడు. ఆయనకు బదులుగా తన కుమారుడైనటువంటి మనస్సే అనేటువంటి వాడు రాజ్య పరిపాలన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు జీవితాలతో మనమందరం కూడా కొనసాగించుకుంటూ దేవునిలో మనము స్థిరపడి మనకు దేవుడిచ్చినటువంటి ఆలయంలో అనేక మందిని చేర్చి దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలను విస్తరింపజేసి మనము దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు తండ్రి మాతో మీరు మాట్లాడినటువంటి విధానానికి వందనాలు. ఇదికీయ జీవితాలను మేము పొందుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన మా దేవ, 2 కంటే 3 కంటే ఎక్కువ ఉన్నటువంటి స్థలమును మీరున్నారు ప్రభా. నాయనా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే ప్రభా ఈ లైవ్లో చూస్తున్నారో ప్రభా, వారందరినీ దీవించండి, వారి కుటుంబాలని దీవించండి. ఈ మాటలు విన్నటువంటి వారికి అందరికీ కూడా ఇజ్కియా కంటే ఎక్కువ దీవెనలతో నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వినటువంటి బిడ్డలందరినీ కూడా దీవిస్తున్నాను కనుక ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ప్రభా నీ జన్మదినోత్సవ కార్యక్రమంలో జరిపించుకున్నటకు నాయన నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ కుమారులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి తండ్రి, మరి ఈ భూమి మీద నిశ్చలమైనటువంటి మా జీవితం కాదు, దేవుని కొరకు మేము బ్రతుకుతాం, జీవిస్తాం. దేవుడు మాకు కాపాడుతాడని ముందుకు వచ్చినటువంటి నీ కుమార్తెలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ముందుకొచ్చి నీ కార్యక్రమాలు నెరవేర్చడానికి చిన్న బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. నాయన, మరి ఈ యొక్క దినాలన్నీ కూడా మంచి వర్తమానంతో హృదయాలు నింపి మీరే ఘనత పొందుకోవాలి. మా రక్షకుడు అయినటువంటి యేసు పరిశుద్ధ నామంలో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.